హాయ్ ఫోక్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ రూబిక్స్ హెల్పింగ్ హ్యాండ్. సో మా వీడియోస్ మీకు కొంచెం వాల్యూ ఎడిషన్ చేస్తుంది అనుకుంటున్నాను. సో ఈ వీడియోస్ ఏమన్నా మీకు హెల్ప్ అవుతుంటే జాబ్ సెర్చ్లో, సో ఈ అవేర్నెస్ని కొంతమందికి స్ప్రెడ్ చేయండి. ఎందుకంటే మనము మార్కెటింగ్ అది చేయము. సో మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఈ వీడియోస్ని నలుగురికి స్ప్రెడ్ చేయండి. ఓకేనా? వితౌట్ ఫర్దర్ డిలే మన వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఈరోజు మెయిన్ కాన్సన్ట్రేషన్ అంతా హైదరాబాద్ మీదే కాన్సన్ట్రేట్ చేశానండి. ఎందుకంటే మన తెలుగు వాళ్ళకి ఎక్కువ ఈ ఛానల్ యూజ్ అవ్వాలనే ఉద్దేశంతో. సో ఈ వీకెండ్ కూడా ఒక వాకిన్ ఉంది, అది ఏంటి అనేది ఆ డీటెయిల్స్ చూద్దాము. సో నిన్న వీడియోలో ఈ వీకెండ్లో వాకిన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఉన్నాయండి. సో ఒకసారి ఆ నిన్నటి వీడియో ఎవరన్నా చూడకపోతే ఒకసారి నిన్న వీడియో కూడా చెక్ చేయండి. ఓకేనా? సో వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గోయింగ్ టు అవర్ డీటెయిల్స్ నౌ. మన ఫస్ట్ రిక్వైర్మెంట్ రిక్రూట్మెంట్ డ్రైవ్ అండి. 10th February 2004, ఈ సాటర్డే కాకుండా నెక్స్ట్ సాటర్డే. ఏం కంపెనీ అంటే జేఎఫ్ గ్రూప్ నుంచి అండి. వీళ్ళు ఏంటంట సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేస్తారంట 4 టెక్నాలజీ డొమైన్స్లో. అవేంటంటే వెహికల్ మోషన్ కంట్రోల్, ఇంటిగ్రేటెడ్ సేఫ్టీ, ఆటోమేటెడ్ డ్రైవింగ్, ఎలక్ట్రికల్ మొబిలిటీ. ఈ 4 టెక్నాలజీ డొమైన్స్లోని వాళ్ళు సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ఇస్తారంట. సో వాళ్ళు ఏమంటున్నారు, వీఆర్ కండక్టింగ్ రిక్రూట్మెంట్ డ్రైవ్ ఫర్ ప్రొఫెషనల్స్ స్కిల్డ్ ఇన్ ఆటోసార్ అండ్ సైబర్ సెక్యూరిటీ అట్ జేఎఫ్ గ్రూప్ అట్ చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ లొకేషన్స్. సో ఈ లొకేషన్స్లో వాళ్ళు వాకిన్ డ్రైవ్ కండక్ట్ చేస్తున్నారు. స్కిల్స్ ఏం కావాలి? ఆటోసార్, బిఎస్డబ్ల్యూ డెవలపర్ అంట, 3+ years ఎక్స్పీరియన్స్. సైబర్ సెక్యూరిటీ విత్ ఆటోసార్ 3+ years ఎక్స్పీరియన్స్. సో వెన్యూ వచ్చి చెన్నై లొకేషన్లో టెక్నాలజీ సెంటర్ ఇండియా, జెడ్ఎఫ్ గ్రూప్, జిఎఫ్ కమర్షియల్ వెహికల్ కంట్రోల్ సిస్టమ్ ఇండియా లిమిటెడ్, ఫార్మల్లీ నౌన్ యాజ్ వెబ్కో ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. సో వాళ్ళు మార్చారంటండి. సో బ్లాక్ 9A 9B 10th floor, డిఎల్ఎఫ్ ఐటీ సెర్చ్ పార్క్, మౌంట్ పూనంవెల్లే రోడ్, రామాపురం, చెన్నై, తమిళనాడు. సో బెంగళూరు లొకేషన్ వచ్చి జెడ్ఎఫ్ డిజిటల్ ప్రైవేట్ లిమిటెడ్, సాలాపూరియా సిటాడెల్, మున్సిపల్ నెంబర్ 3, హుసూర్ రోడ్, ఒడుగూడి, వార్డ్ నెంబర్ 67, బెంగళూరు. హైదరాబాద్లో జెడ్ఎఫ్ టెక్నాలజీ సెంటర్ ఇండియా, ఫినక్స్ బిల్డింగ్, విప్రో సర్కిల్, గచ్చిబౌలి, హైదరాబాద్. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళు చెల్లా పార్వతి .subramanian@ZF.com అనే మెయిల్ ఐడికి మీ రెజ్యూమ్ పంపించండి. రెఫర్డ్ బై పార్వతి అని పార్వతి ఎస్ అని మెన్షన్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ దీంట్లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ వచ్చి వీఆర్ హైరింగ్ .NET సాఫ్ట్వేర్ డెవలపర్ ఫర్ హైదరాబాద్ లొకేషన్. ఇట్స్ ఏ C2C అండి. అంటే కంపెనీ టు కంపెనీ C2C పొజిషన్ ఓన్లీ ఫర్ 6 months. సో స్కిల్స్ ఏం కావాలి? .NET విత్ MS ఫౌండేషన్స్ ఆర్ ఎజూర్ స్కిల్స్ కావాలంట. వర్క్ ఫ్రమ్ ఆఫీసే 5 days a week ఉంటుంది. ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళు apurva@nexusprofessionals.in అనే మెయిల్ ఐడికి మీ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయండి. సో నెక్స్ట్ ఇది హైరింగ్ ఫర్ ఎంబెడెడ్ ఇంజనీర్. ఇట్స్ ఏ పర్మనెంట్ పొజిషన్ విత్ మెంపేజ్ టెక్నాలజీస్కి కావాలంటండి, ఇన్ హౌసే. సో స్కిల్స్ ఏం కావాలి? C++, లైనెక్స్, ఎంబెడెడ్ C, WLAN, వైఫై. పాస్డ్ అవుట్ ఇయర్స్ వచ్చి 2015 నుంచి 2019 మధ్యలో ఉన్న వాళ్ళు కావాలని మెన్షన్ చేస్తున్నారు. లొకేషన్ హైదరాబాదే, వర్క్ ఫ్రమ్ ఆఫీసు. నోటీస్ పీరియడ్ ఇమీడియట్ టు 10 days. సో ఇమీడియట్ జాయినర్స్నే చూస్తున్నారు. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు kavita@mempagestech.com అనే మెయిల్ ఐడికి మీ రెజ్యూమ్ని పంపించండి. నెక్స్ట్ వీళ్ళు ఏమంటున్నారు, వీఆర్ హైరింగ్ ఫర్ జావా లీడ్ ఆర్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్. సో లీడ్ పొజిషన్ చూస్తున్నారండి. వీళ్ళకి ఏం కావాలి? 9+ years ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ కావాలి. జాబ్ డిస్క్రిప్షన్ వచ్చి ఎక్స్పీరియన్స్డ్ జావా JEE డెవలపర్ ఆర్ లీడ్స్ విత్ ప్రూవెన్ ట్రాక్ రికార్డ్ ఇన్ డిజైన్, ఇంప్లిమెంట్, టెస్ట్, డిప్లాయ్ ప్రొడక్షన్ గ్రేడ్ అప్లికేషన్స్. సో he or she must be carry through thorough knowledge and end-to-end implementation experience from inception
త్రూ రోల్ అవుట్. సో ప్రాజెక్ట్ ఇన్సర్షన్ నుంచి స్టార్టింగ్ నుంచి డిప్లాయ్మెంట్ చేసే వరకు వాళ్ళకి నాలెడ్జ్ ఉండాలంటండి. సో ఎండ్ టు ఎండ్ నాలెడ్జ్ ఉండాలి. సో రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఇక్కడ చాలా ఉన్నాయి. ఒక్కసారి వీడియో పాజ్ చేసుకొని మీరు చూడండి, ఎందుకంటే ఇవన్నీ చదివితే వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది. సో వాళ్ళ స్కిల్ సెట్స్ మాత్రం చెప్తాను, ఓకేనా. సో స్కిల్ సెట్స్ ఏం కావాలంట, ఎక్స్పర్ట్ ఇన్ కోర్ జావా విత్ ఎక్స్పీరియన్స్ ఇన్ collections, multi-threading, API and custom solutions. Experienced in gRPC, experienced in Hazelcast is a nice to have a skill. So Hazelcast అనే మాడ్యూల్లో దీంట్లో మీకు ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే వాళ్ళు ప్రిఫరెన్స్ ఇస్తారంట. నైస్ టు హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఎయిదర్ కాఫ్కా, టిప్కో, JMS ఆర్ సిమిలర్ మెసేజింగ్ ఇంటర్ఫేస్. నైస్ టు హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఇన్ protobuf, flat buffers. Must be well versed with at least latest Java versions. ఓకే, టోటల్ ఎక్స్పీరియన్స్ 9+, ఎందుకంటే లీడ్ పొజిషన్ ఆర్కిటెక్ట్ పొజిషన్ కనుక 9+ అంటే మోర్ దెన్ 10 years ఉన్న వాళ్ళని బెటర్ అండి. లొకేషన్ వచ్చి హైదరాబాదే, వర్క్ మోడ్ హైబ్రిడ్. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరెవరు పంపించాలి మెయిల్ ఐడి అంటే sridhar.kancharana@dhruvaitsolutions.com ఈ మెయిల్ ఐడికి మీ రెజ్యూమ్ని పంపించండి, ఓకేనా. సో నెక్స్ట్ ఇది మనకి టెక్ సిస్టమ్స్ నుంచి వచ్చిందండి. వీళ్ళు ఏం కావాలంటున్నారు, SAP ABAP విత్ S/4HANA మాడ్యూల్ తెలిసిన వాళ్ళు కావాలంట. ఎక్స్పీరియన్స్ లెవెల్ వచ్చి 4+. నోటీస్ పీరియడ్ ఇమ్మీడియట్ టు 30 days. లొకేషన్ హైదరాబాద్, బెంగళూరు, కోల్కతా, పూణే, ముంబై, ఢిల్లీ, గుర్గాం. సో అన్ని లొకేషన్, ఇండియాలో అన్ని లొకేషన్స్లో కూడా వీళ్ళ ఓపెనింగ్స్ ఉన్నాయి. సో ఇది కూడా హైబ్రిడ్ మోడలే. స్కిల్స్ ఏం కావాలి, అట్లీస్ట్ 4+ years ఓవరాల్ ఎక్స్పీరియన్స్, ప్రిఫరబుల్లీ ఇన్ SAP ABAP. సో SAP ABAPలో 4+ ఉన్న వాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేయండి, ఎందుకంటే అన్నెసర్లీ అందరూ అప్లై చేయడం వల్ల యూజ్ ఏమి ఉండదు, మీకు కాల్ రాకపోవచ్చు, ఓకేనా. ఎక్స్పీరియన్స్ ఇన్ కోర్ ఏరియాస్ లైక్ రిపోర్ట్స్ ఇంక్లూడింగ్ ALB, ఇంటర్ఫేసెస్. ఇంటర్ఫేస్లో ఏంటి, ఫైల్ బేస్డ్, ఆప్షనల్, IDOC, ALE ఎక్సెట్రా. సో ఎన్హాన్స్మెంట్లో ఏం కావాలి, యూజర్ ఎగ్జిట్స్, కస్టమర్ ఎగ్జిట్స్, బాడీ, ఆప్షనల్, BTE, ఎన్హాన్స్మెంట్, ఫార్మ్స్ ఎక్సెట్రా అలాంటివి కావాలి. ఫార్మ్స్లో వచ్చి SAP స్క్రిప్ట్స్, స్మార్ట్ ఫార్మ్స్, ఆప్షనల్, అబౌట్ ఫార్మ్స్ ఎక్సెట్రా. కన్వర్షన్స్లో ఏం కావాలి, ఇంక్లూడింగ్ BDC, BAPI, ఆప్షనల్, LSMW ఎక్సెట్రా కావాలి. టెక్నికల్ ఎక్స్పీరియన్స్ ఆన్ అట్లీస్ట్ 1 ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్. సో ఒక ప్రాజెక్ట్ని కంప్లీట్గా ఎండ్ టు ఎండ్ తెలుసున్న వర్క్ చేసి ఉండాలంటండి, ఓకేనా. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళు bsirisha@techsystems.com అనే మెయిల్ ఐడికి మీ రెజ్యూమ్ని పంపించండి. సో నెక్స్ట్, వీఆర్ లుకింగ్ ఫర్ ఎ సీనియర్ లీడర్ అకౌంట్ మేనేజర్ విత్ మినిమం 5+ years ఎక్స్పీరియన్స్ ఇన్ HR ఇండస్ట్రీ. సో జాబ్ లొకేషన్ వచ్చి హైదరాబాదే. ఇది HR లీడ్ అడుగుతున్నారండి. సో సీనియర్ లీడ్ లేదా అకౌంట్ మేనేజర్. సో వాళ్ళు ఏమన్నా ప్రిఫర్ మోడ్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఓన్లీ. నోటీస్ పీరియడ్ ఇమ్మీడియట్ టు 30 days. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళు bhumika@techishub.com అనే మెయిల్ ఐడికి మీ రెజ్యూమ్ పంపించండి. సో ఇది HR రిక్రూటర్ జాబ్ అండి, ఓకేనా. సో నెక్స్ట్ ఇది కూడా రిక్రూటరే. ఫస్ట్ది లీడ్ కావాలి, ఇందాక చెప్పింది అకౌంట్స్ మేనేజర్, టీమ్ హ్యాండిల్ చేయాలి. ఇది వచ్చి మామూలు HR IT రిక్రూటరే. దీనికి ఎక్స్పీరియన్స్ 1 to 2 years ఉండాలి. ప్రైమరీ స్కిల్స్ IT రిక్రూట్మెంట్ అంటే నార్మల్గా మనం రోజు చెప్పేది. సో నెగోషియేషన్ స్కిల్స్ ఉండాలి, బులియన్ సెట్స్ ఉండాలి, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండాలి, ఇట్లా నార్మల్ రొటీన్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. ఈ స్కిల్ సెట్ ఉండాలి. ఇది జాబ్ లొకేషన్ వచ్చి హైదరాబాద్ అనండి, హైటెక్ సిటీ ఏరియాలో. ప్యాకేజ్ విల్ బి టోటల్ డిపెండబుల్ ఆన్ కరెంట్ CTC అండ్ టోటల్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. సో మీ ప్రజెంట్ శాలరీ మీద, మీ ఎక్స్పీరియన్స్ లెవెల్ మీద. సపోజ్ 2 years ఉన్న వాళ్ళకి ఒక శాలరీ ఉంటుంది, 1 year ఉన్న వాళ్ళకి ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో ఎవరైనా దీనికి అప్లై చేయొచ్చండి. 1+ ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేయొచ్చు. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు ట్యాగ్ 0042@visualit.in ఈ మెయిల్ ఐడికి మీ రెజ్యూమ్ పంపించండి. సో నెక్స్ట్ దానికి వెళ్ళిపోతాం. ఇది టెక్నోజన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నుంచి వచ్చిందండి. వీళ్ళు ఏమంటున్నారు, వీఆర్ హైరింగ్ ఫర్ ఏ మెయిన్ ఫ్రేమ్ టెక్నికల్ లీడ్
విచ్ ఈజ్ ఫుల్ టైమ్ ఆపర్చునిటీ విత్ ఎ ప్రొడక్ట్ బేస్డ్ ఎంఎన్సి హైదరాబాద్ లొకేషన్లోనే. సో వీళ్ళు అడుగుతుంది టోటల్ ఎక్స్పీరియన్స్ 8 to 11 years అండి. సో లొకేషన్ హైదరాబాదే, ఇమీడియట్ టు 30 days 1 month నోటీస్ పీరియడ్ ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. వీళ్ళకి ఏం కావాలంట 8 years ఆఫ్ ప్రోగ్రామింగ్ ఎక్స్పీరియన్స్ యూజింగ్ కోబాల్, CICS, DB2, VSAM అండ్ కరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ సచ్ as జావా, పైథాన్, .NET. ఓకే, సో కోడింగ్ నాలెడ్జ్ గట్టిగానే ఉండాలి. 8 years ఆఫ్ స్ట్రక్చర్డ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అండ్ ఆర్ ఆబ్జెక్ట్ మోడలింగ్ డిజైన్ ఎక్స్పీరియన్స్ కూడా కావాలంట. ఎక్స్పీరియన్స్ ఇన్ గిట్ హబ్ ఆర్ ఈక్వలెంట్ సోర్స్ కంట్రోల్ మేనేజ్మెంట్, ఫెయిర్ నాలెడ్జ్ అండ్ AWS అమెజాన్ వెబ్ సర్వీస్ క్లౌడ్లో కూడా ఉండాలి. సో అండ్ అదర్ పబ్లిక్ క్లౌడ్ కాంపోనెంట్స్ ఆర్ సర్వీసెస్. సో ఈ రిక్వైర్మెంట్ ఎవరైతే మ్యాచ్ అవుతున్నారో, జాబ్స్ కోసం చూస్తున్నారో, టెక్నికల్ లీడ్ కోసం మెయిన్ ఫ్రేమ్స్లో, సో వాళ్ళు sandhya.g@technogenindia.com అనే మెయిల్ ఐడికి మీ రెజ్యూమ్ని పంపించండి. సో నెక్స్ట్ దానికి వెళ్ళిపోతాం. ఇది వీళ్ళు ఏమంటున్నారు, వీ హ్యావ్ ఎన్ ఇమ్మీడియట్ జాబ్ ఓపెనింగ్ ఫర్ మొబైల్ అప్లికేషన్ డెవలపర్ ఫర్ హైదరాబాద్ పొజిషన్. మొన్న కూడా ఎవరు అడిగారండి నన్ను, మొబైల్ ఆండ్రాయిడ్ డెవలపర్ కావాలి, ఏమైనా జాబ్స్ ఉంటే చెప్పమని. సో వాళ్ళ గురించి అండి. జాబ్ టైటిల్ వచ్చి మొబైల్ అప్లికేషన్ డెవలపర్, ఎక్స్పీరియన్స్ లెవెల్ 3 to 6 years. సో ఎంప్లాయ్మెంట్ టైపు ఇది కాంట్రాక్ట్ బేస్డ్ అండి, 3 months ఉంటుందంటే ప్రిఫరబుల్ ఏదైనా ప్రాజెక్ట్లో అది ఎక్స్టెండ్ అవుతుంది నార్మల్గా. సో మన స్కిల్ సెట్స్ బాగుంటాయి, సో వాళ్ళని మళ్ళీ కంటిన్యూ చేస్తారు. సో వర్క్ లొకేషన్ వచ్చి అడ్వంట్ గ్లోబల్ సొల్యూషన్ కొండాపూర్లో అడ్వంట్ గ్లోబల్లో అక్కడ వర్క్ చేయాలి. ఓకేనా. వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఫ్రమ్ డే 1, అంటే డే 1 నుంచి వర్క్ ఫ్రమ్ ఆఫీస్. ఇది యూకే షిఫ్ట్స్ అండి, మధ్యాహ్నం 2 to night 11 PM. సో టెక్నికల్ స్కిల్స్ ఏం కావాలంట, రియాక్ట్ నేటివ్, రియాక్ట్ జేఎస్, జస్ట్. వీళ్ళు ఏమంటున్నారు, ఏబుల్ టు డెవలప్ అండ్ డిప్లాయ్ మొబైల్ అప్లికేషన్స్ ఆన్ బోత్ ఆండ్రాయిడ్ అండ్ iOS, ఏబుల్ టు రైట్ ఏ యూనిట్ టెస్ట్ కేసెస్ యూజింగ్ జస్ట్, స్ట్రాంగ్ నాలెడ్జ్ అండ్ జావా స్క్రిప్ట్, ఏబుల్ టు డిజైన్ UI యూజింగ్ ఫ్లెక్స్బాక్స్, knowledge on Xcode and Android Studio, should be familiar with Visual Studio Code. సో ఎవరైతే ఈ రిక్వైర్మెంట్ మ్యాచ్ అవుతున్నారో, ఈ స్కిల్ సెట్ ఉందో, వాళ్ళు kiran.unimedla@advantglobal.com అనే మెయిల్ ఐడికి మీ రెజ్యూమ్ని పంపించండి. సో నెక్స్ట్ ఎబిక్స్ క్యాష్ గ్లోబల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ is hiring for MIS analyst for Hyderabad location. Candidate must be good with advanced Excel, pivot and dashboard reports, preferably BPO domain లో ఉండాలి. శాలరీ అప్ టు 30K వరకు ఇస్తారంటండి. సో 30K అంటే అప్ టు 30K అన్నారు. ఓకే, ఇమ్మీడియట్ టు ఎర్లీ జాయినర్స్ ఆర్ ప్రిఫర్డ్. సో లొకేషన్ వచ్చి సోమాజిగూడ, రాజ్భవన్ రోడ్, హైదరాబాద్. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళు paidimarri.kiran@ebixcash.com అనే మెయిల్ ఐడికి మీరు రెజ్యూమ్ పంపించండి. మీకు ఇంకా డీటెయిల్స్ కావాలనుకుంటే ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు వాళ్ళు, 9652369658. ఈ నెంబర్కి కాల్ చేసి కూడా మీరు డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ అకౌస్టిక్ ఇంజనీర్ ఆర్ సౌండ్ ఇంజనీర్, డిఫరెంట్ అండి, ఇప్పటి వరకు మనం ఇటువంటిది చేయలేదు. సో సౌండ్ ఇంజనీర్ కావాలంట. వీళ్ళు ఏమంటున్నారు, ఎక్స్పీరియన్స్ 0 to 3 months ఎక్స్పీరియన్స్, అంటే ఫ్రెషర్స్ కూడా అప్లై చేయొచ్చు. నోటీస్ పీరియడ్ ఇమ్మీడియట్, లొకేషన్ వచ్చి హైదరాబాదే. స్కిల్స్ ఏం కావాలంట, అకౌస్టిక్ మెటీరియల్, సౌండ్ ప్రూఫింగ్, ఇన్సులేటర్ మెటీరియల్. సో ఈ స్కిల్ సెట్స్ ఎవరైతే ఉన్నారో, దీని గురించి నాకు పెద్దగా ఐడియా లేదు. సో ఈ స్కిల్ సెట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ రెజ్యూమ్ని tag0017@visuality.in ఈ మెయిల్ ఐడికి మీ రెజ్యూమ్ని పంపించండి. ఓకేనా. నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. ఇది రెగ్యులేటరీ లేబులింగ్ జాబ్ డిస్క్రిప్షన్, హైదరాబాద్ లొకేషన్. వీళ్ళు ఏమంటున్నారు, ప్లీజ్ ఫైండ్ ద బిలో జాబ్ డిస్క్రిప్షన్. యాక్చువల్ పొజిషన్ వచ్చి సీనియర్ ఎగ్జిక్యూటివ్ అండి. సో వీళ్ళకి రిక్వైర్మెంట్ ఏం కావాలి, MPharmacy కానీ BPharmacy కానీ 4 to 7 years ఎక్స్పీరియన్స్ ఉండాలి రెగ్యులేటరీ లేబులింగ్లో. ఓకే, సో వీళ్ళ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, రెస్పాన్సిబుల్ ఫర్ డెవలపింగ్ అండ్ రివ్యూ అండ్ సబ్మిట్ ప్రొడక్ట్ ప్రిస్క్రైబింగ్ ఇన్ఫర్మేషన్
packaging, content, and artwork for original ANDA or ANDS deficiencies, RLDs or CRP updates, supplements, and amendments in ECTD formats for US or Europe. So, ఇది అంతా డ్రగ్ రిలేటెడ్. Responsible for drug listing activities, responsible for proofreading of pharmaceutical package inserts and labeling, ensuring accuracy and consistency against content and redline files, and able to proofread a variety of labeling for spelling, grammar, design, and format consistency, able to pay close attention in details. So, 4వ పాయింట్ ఏమంటున్నారు, యాక్సెస్ అండ్ అనాలిసిస్ ఆఫ్ హెచ్ఏ రికమెండేషన్స్ ఆర్ ఆర్ఎల్డి అప్డేట్స్ టు లైజ్ విత్ రిలవెంట్ ఇంటర్నల్ డిపార్ట్మెంట్స్ అండ్ ఎక్స్టర్నల్ కాంటాక్ట్స్ టు ఎన్ష్యూర్ లేబులింగ్ రిక్వైర్మెంట్స్ ఫర్ సబ్మిషన్ ఆర్ మెట్, మెయింటైన్ పాజిటివ్ వర్కింగ్ రిలేషన్షిప్ విత్ గ్లోబల్ ఇంటర్నల్ స్టేక్ హోల్డర్స్ అండ్ బిజినెస్ పార్ట్నర్స్. సో ఈ స్కిల్ సెట్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా జాబ్ చూస్తే వాళ్ళు HR@kronospharma.com అనే మెయిల్ ఐడికి కానీ planthr@kronospharma.com కానీ ఈ మెయిల్ ఐడికి మీ రెజ్యూమ్ పంపించండి. ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే ఫోన్ నెంబర్ ఇచ్చారు 7337445157. ఈ ఫోన్ నెంబర్ కూడా కాల్ చేసి డీటెయిల్స్ కొనుక్కోవచ్చండి. వర్క్ లొకేషన్ వచ్చి క్రోనస్ ఫార్మా స్పెషాలిటీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, GMR, హైదరాబాద్ ఏవియేషన్, SEZ, మామిడిపల్లి విలేజ్, బాలాపూర్ మండల్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్. ఓకేనా. సో నెక్స్ట్ దానికి వెళ్ళిపోదామండి. నెక్స్ట్ది ఏంటి, టెక్టోరో ఆర్ హైరింగ్. జాబ్ టైటిల్ ఏంటి, బిజినెస్ అనలిస్టే కావాలంట. వీళ్ళు కూడా ఫ్రెషర్స్ నుంచి 1 year ఎక్స్పీరియన్స్ వాళ్ళని అడుగుతున్నారు. వర్క్ లొకేషన్ వచ్చి హైదరాబాదే, వర్క్ ఫ్రమ్ ఆఫీసు. ఎడ్యుకేషన్ అదర్ డీటెయిల్స్ ఏమంటున్నారు, బీటెక్, CSC కానీ IT కానీ ప్లస్ MBA IT అడుగుతున్నారండి. ఆర్ ఎనీ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఆర్ రిలేటెడ్ ఫీల్డ్లో. సో మినిమం మాస్టర్స్ ఉండాలి. అది బీటెక్లో బీటెక్ ప్లస్ MBA ఉండాలి. అది IT స్ట్రీమ్లోనే, కంప్యూటర్ సైన్స్ స్ట్రీమ్లోనే ఉండాలి. సో ఇంట్రెస్టెడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు sahiti.panuganti@tectoro.com అనే మెయిల్ ఐడికి మీ రెజ్యూమ్ పంపించండి. సో నెక్స్ట్ ఇది కూడా రిక్రూటరే. సో దీని రిక్వైర్మెంట్ ఏంటంటే 0 to 2 years ఆఫ్ IT రిక్రూట్మెంట్. నెంబర్ ఆఫ్ పొజిషన్స్ 10. వీళ్ళకి చాలా పొజిషన్స్ ఉన్నాయంటండి. యాజ్ పర్ మార్కెట్ స్టాండర్డ్స్ శాలరీ ఉంటుందంట. సో ఫ్రెషర్స్ కనుక అరౌండ్ 15 to 20 మధ్యలో ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎంత అనేది నాకు క్లియర్గా ఐడియా లేదండి. సో వాళ్ళు మనకి ఏం చెప్పలేదు. సో స్కిల్స్ ఏం కావాలి, ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్, నాలెడ్జ్ అండ్ రిక్రూట్మెంట్. సో క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ. షిఫ్ట్ టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 7:30 to ఈవినింగ్ 4:30 అండి. సో ట్రాఫిక్ ఇబ్బంది అయితే ఉండదు ఈ జాబ్లో జాయిన్ అయితే. సో ఇమీడియట్ టు 15 days నోటీస్ పీరియడ్ ఉన్న వాళ్ళు అడుగుతున్నారు. లొకేషన్ వచ్చి జూబ్లీ హిల్స్, హైదరాబాద్. వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఓన్లీ అంటండి. ఇంట్రెస్టెడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు radha.n@nygci.com ఈ మెయిల్ ఐడికి మీ రెజ్యూమ్ ఫార్వర్డ్ చేయండి. సో నెక్స్ట్ లాస్ట్ది ఈరోజు ఇది కూడా వాకింగ్ డ్రైవ్ అండి. సో స్టార్టింగ్ది వాకింగ్ డ్రైవే, ఇది కూడా వాకింగ్ డ్రైవే. ఇది టెక్ వేవ్ నుంచి వచ్చింది. వీళ్ళు ఏమంటున్నారు, టెక్ వేవ్ ఈజ్ హైరింగ్ ఫర్ డిప్లొమా ఆర్ బీటెక్ క్యాండిడేట్స్. ఓకేనా. సో ఈ వాకింగ్ డ్రైవ్ ఏంటనేది నేను ఇక్కడ ఒక్కసారి స్క్రీన్ పాజ్ చేస్తానండి. ఒకసారి ఈ డీటెయిల్స్ చూసుకోండి మీరు. ఇది వచ్చి నెక్స్ట్ రేపు సాటర్డేనే 3rd February. ఇంటర్వ్యూ టైం వచ్చి 10 AM అంటున్నారు. క్వాలిఫికేషన్ బీటెక్ ఆర్ డిగ్రీ, 2022-23 పాస్డ్ అవుట్, సివిల్, మెకానికల్, ట్రిపుల్ ECE ఉన్నవాళ్ళు. సో వీళ్ళు స్కిల్స్ ఏం అడుగుతున్నారు, మస్ట్ హ్యావ్ AutoCAD నాలెడ్జ్, విల్లింగ్ టు వర్క్ ఇన్ టెలికామ్ అండ్ ప్లానింగ్, గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ మెయిల్ ఐడీస్ కూడా ఇచ్చారండి, విత్ ఫోన్ నెంబర్స్ ఇచ్చారు. వాళ్ళు దానికి మెయిల్ చేయొచ్చు, లేదంటే వాళ్ళు కాల్ చేసి అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకోవచ్చు. అక్కడ మీకు క్లారిటీ లేకపోతే నేను ఒక మెయిల్ ఐడి చెప్తాను, nandini.nallam@techwave.net అనే మెయిల్ ఐడికి మీ రెజ్యూమ్ పంపించండి. కాంటాక్ట్ నెంబరు తనది వచ్చి 9059985077 అండి. ఓకే. సో ఒకసారి చూడండి, ఈ నెంబర్కి కాల్ చేయండి, రెజ్యూమ్ పంపించండి, మీ ఇంటర్వ్యూని షెడ్యూల్ చేసుకొని
ఇంటర్వ్యూ అటెండ్ చేయండి. సో ఎవరైతే ఈ వాకింగ్ డ్రైవ్కి వెళ్తున్నారో ఇది అడ్రస్ కూడా ఇచ్చారండి. ఇక్కడ దుర్గం చెరువే మాదాపూర్లో. సో అడ్రస్ ఒకసారి చూసుకోండి. సో ఎవరైతే ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారో ఆల్ ది బెస్ట్ గైస్, బాగా చేయండి ఇంటర్వ్యూ, జాబ్ కొట్టండి అన్న. దీనివల్ల నాకు జాబ్ వచ్చింది అని ఒక్కలన్నా చెప్తే ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండి. ఓకేనా? అదండి ఈరోజు వీడియో. సో ఈ రిక్వైర్మెంట్స్ అన్నీ నాకు వచ్చినవన్నీ ఇందులో అప్లోడ్ చేశాను. సో మీకు ఇది వాల్యూ ఎడిషన్ చేస్తుందని నేను భావిస్తున్నాను. ఈ వీడియో చూసి ఎవరైనా అప్లై చేసి ఇంటర్వ్యూస్కి వెళ్ళి సో ఎవరికైనా ఒక్కరికైనా జాబ్ వస్తే సో కింద కామెంట్లో మెన్షన్ చేయండి, అన్న జాబ్ వచ్చిందన్న అని చెప్పి. ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండి. నేను ఇంత కష్టపడి వీడియోస్ చేస్తున్నందుకు నాకు కొంచెం సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో ఈ వీడియోస్ చేయడానికి నేను ఆల్మోస్ట్ డైలీ 5 to 6 hours వర్క్ చేయాల్సి వస్తుందండి. అపార్ట్ ఫ్రమ్ మై వర్క్ నేను జాబ్ చేసుకుంటూ చేస్తున్నాను కనుక సో దీనికోసం కొంచెం కష్టపడాల్సి వస్తుంది. సో ఇష్టమైన పని చేయడంలో కష్టం లేదని నేను భావిస్తాను. సో నలుగురికి హెల్ప్ అవుతుందని ఇలాంటి వీడియోస్ గ్యాదర్ చేసి అవన్నీ అలైన్ చేసుకొని సో వీడియోస్ చేసి దాన్ని ఎడిటింగ్ చేసి వీడియోస్లో అప్లోడ్ చేస్తున్నాను. మీకైనా కొంతవరకైనా హెల్ప్ అవుతుందేమో అని. సో మీకు ఎవరికైనా ఈ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అనిపించి నలుగురికి కూడా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ ఫ్రెండ్స్కి యూజ్ అవుతుంది అనుకుంటే ఈ అవేర్నెస్ని స్ప్రెడ్ చేయండి. సో మీరు ఎవరైనా వీడియో చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేయండి. సో అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. సో హ్యావ్ ఎ నైస్ ఈవినింగ్, టేక్ కేర్ అండి.